శుభం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సభా సరస్వత్యై నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనాం అవిచ్యవతు. నమః సర్వేభ్యః ఆత్మస్వరూప బంధుగణేభ్యః స్వాగతమత్ర భవతాం అస్మిన్ ప్రవచనే గీతాధ్యయనస్య కక్షాయా. ఇవాల్టి శ్లోకం, ఇవాళ 2 శ్లోకాలు చేయబోతున్నాం, 7, 8. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తామి కల్పాదౌ విసృజామి అహం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామి అహం. పునః ఏకవారం వదామి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామి అహం. ఇది 7వ శ్లోకం. 8 కూడా ఇప్పుడే చదువుదాం. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశ్యం ప్రకృతేర్వశాత్. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశ్యం ప్రకృతేర్వశాత్. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశ్యం ప్రకృతేర్వశాత్. ఈ శ్లోకాలు సింగిల్ లైన్ ట్రాన్స్లేషన్ ఎలా ఉందంటే, కౌంతేయ సర్వభూతాని కౌంతేయ సకలములైనటువంటి భూతములు ప్రాణికోటి కల్పక్షయే ప్రకృతిం యాంతి మామికాం కల్పము యొక్క అంతమునందు నాదైన ప్రకృతిని పొందుతున్నవి. నేను మరల వాటిని కల్పము యొక్క ఆది యందు సృష్టించుతున్నాను. పునస్తాని కల్పాదౌ విసృజామి అహం. విసృజామి అంటే సృజామి అనే అర్థమే, అక్కడ పుట్టిస్తున్నాను అని. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః. నాదైన ప్రకృతి మాయాశక్తిని వశము చేసుకుని ఈ సకలమైనటువంటి ప్రాణికోటిని సముదాయమును మరల మరల సృష్టిస్తున్నాను. పునః పునః విసృజామి. భూతగ్రామమిమం కృత్స్నం అవశ్యం ప్రకృతేర్వశాత్. ఈ ప్రాణి సమూహం యొక్క స్వభావము అవిద్యకు వశమై ఉండుట వలన అస్వతంత్రమై ఉన్నది. అవశ్యం ప్రకృతేర్వశాత్ భూతగ్రామం ఇమం కృత్స్నం. ఇది శ్లోకాలు. దీన్ని కొంచెం సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. సకలములైనటువంటి భూతములు కల్పము యొక్క అంతమునందు నాదైన ప్రకృతిని పొందుతున్నవి. కల్పక్షయం అంటే ఎండ్ ఆఫ్ ది కల్పం. కల్పం అంటే నేను మరల వాటిని పునః పునః కల్పము యొక్క ఆది యందు సృష్టిస్తున్నాను. కల్పాదౌ ఆది యందు విసృజామి అహం. ఒక కల్పం అంటే ఏమిటంటేనండి, 1000 మహాయుగాలు అని మనం ఇదివరకు చదువుకున్నాం.
సహస్రయుగ పర్యంతం అహహ యద్ బ్రహ్మణో విదుః అని అక్షర పరబ్రహ్మ యోగంలో 17వ శ్లోకంలో చదువుకున్నాం. రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్రవిదో జనాః. 1000 మహాయుగాలు ఒక పగలుట బ్రహ్మకి, 1000 అటువంటి మహాయుగాలు ఒక రాత్రి. ఒక కల్పం అంటే 1000 మహాయుగాలు. మనం ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. సంధ్యావందనంలో శ్వేతవరాహ కల్పే అని చెప్పుకుంటాం మనం. శ్వేతవరాహ కల్పం 1000 మహాయుగాలు. అంటే ఒక మహాయుగం అంటే ఏమిటి? కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం, సత్యయుగం, ఈ 4 కలిపి ఒక మహాయుగం. అటువంటి 1000 మహాయుగాలు. ఇవి కౌంట్ చేస్తే 4.32 బిలియన్ ఇయర్స్ వస్తాయి. అటువంటి 1000 మహాయుగాలు. అసలు కలియుగం 4 యుగాలు కలిపితే 4.32 మిలియన్ ఇయర్స్ వస్తాయి. అటువంటి 1000 ఇంకో 3 సున్నాలు యాడ్ చేసేప్పటికీ ఆ 1000 మిలియన్లు 1 బిలియన్ అవుతాయి. అది 4.32 బిలియన్. అంటే 43,200,000 అలా. ద్వాపర యుగం 2 రెట్లు, అలాగే త్రేతాయుగం 3 రెట్లు కలియుగానికి, సత్యయుగం 4 రెట్లు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. కాబట్టి 10 టైమ్స్ 43,20,000 సంవత్సరాలు. అందుకని అటువంటి 1000 మహాయుగాలు కాబట్టి 4.32 బిలియన్ ఇయర్స్ అన్నమాట ఇవి. అదే ఒక కల్పం. ఇలా మనం ఇదివరకు చదువుకున్నాం. ఏమిటి? కలియుగ 1000 చతుర్యుగాలు కలిపి ఒక బ్రహ్మకి ఒక పగలు, 1000 చతుర్యుగాలు బ్రహ్మకి ఒక రాత్రి అని చదువుకున్నాం. సరే, బ్రహ్మగారికి ఒక నిమిషం మనకి ఒక చతుర్యుగంతో సమానం. బ్రహ్మగారి గంటలో 71 నిమిషాలు ఉంటుంది. మనకి గంటలో 60 నిమిషాలు అయితే బ్రహ్మగారి గంటలో 71 నిమిషాలు. అది ఒక మన్వంతరం. అటువంటి 71 అలాంటివి 14 మన్వంతరాలు ఒక కల్పం. ఇట్లా ఒక బ్రహ్మదేవుడి యొక్క మనం కాలమానం మనం అక్షర బ్రహ్మయోగంలో చదువుకున్నాం. లెట్ us not go any more deeper than that. ఈ శ్లోకంలో సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. యాంతి అనేది క్రియాపదం. చేరును. ప్రాపణే, యా ప్రాపణే సకర్మక. ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. కర్మ ఉంటుంది. పరస్మైపది అదాది గణాల్లో వస్తుంది. వర్తమాన కాలంలో ఉపయోగపడింది. ప్రయోగం జరిగింది ఇక్కడ. యాతి, యాంతి బహువచనం. యాతి, యాతః, యాంతి. సహ, తే, తౌ, తే, తే యాంతి. ఏమిటి? సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామి అహం. విసృజామి అనేది కూడా మళ్ళీ ఇంకొక రెండో క్రియాపదం ఉన్నది ఇక్కడ. విసృజామి. విసృజామి అంటే సృజామి అంటే నేను సృష్టించుచున్నాను, నా విభూతులుగా సృష్టిస్తున్నాను. అందుకని వి అన్నటువంటి ఉపసర్గం వచ్చింది. విసృజామి. కల్పాదౌ, కల్పము యొక్క మొదలెడుతూ ఆరంభమునందు ఈ కల్పక్షయంలో ఇవన్నీ నాలో విలీనమైపోతాయి అని కూడా చెప్పాడు ఇక్కడ. సరే, కల్పక్షయే వ్యాకరణ అంశాల్లో కల్పక్షయే, కల్పస్య క్షయ తస్మిన్. అందుకని షష్ఠీ తత్పురుష సమాసం అంటారు. కల్పాదౌ, కల్పస్య ఆది, ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం. అది సంబంధ షష్ఠి అంటారు. కల్పస్య, అస్య. అవతారిక, ఈ శ్లోకం అవతారిక సంబంధ భాష్యంలో ఏమని?
కిందటి వారం మనం చదువుకున్నదంతా ఆకాశాన్ని వాయువుని గురించి చదువుకున్నాం. వాయువు ఆకాశమునందు వలె సకల ప్రాణులు స్థితికాలమునందు నాయందే ఉన్నాయి అని విశేషంగా చెప్పటం కోసం ఈ శ్లోకం అవతరించింది. విజ్ఞాన సహిత జ్ఞానాన్ని వర్ణిస్తూ భగవంతుడు ఇంతవరకు తన నిరాకార స్వరూప తత్వ ప్రభావాన్ని చెప్పటం కోసం, దాని సర్వవ్యాపకత్వాన్ని మనకి చెప్పటం కోసం, అసంగత్వాన్ని మనకి చెప్పటం కోసం ఆ నిరాకారత్వాన్ని గురించి మనకి చెప్పాడు. నిరాకారం కాబట్టి 8 బిలియన్ ప్రాణికోటిలో ఇన్ఫాక్ట్ అనేక 84 లక్షల జీవకోటి యందు భగవంతుడు నిరాకారం కాబట్టి వ్యాపించి ఉండగలుగుతున్నాడు అని మనం అది మనం తడవుకి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అసలు ఈ రెండు శ్లోకాలను మనం ఇదివరకు చదివేశాం, అక్షర పరబ్రహ్మయోగంలో చదివేశాం. అవి 18, 19 శ్లోకాలు అక్షర పరబ్రహ్మయోగంలో. మీరు ఈ క్లాస్ అయిన తర్వాత కూడా యూట్యూబ్ లో పెట్టుకుని వినొచ్చు. ఆ శ్లోకాలు ఏమిటి? ఆ భావం ఇవాల్టి భావం ఆల్మోస్ట్ అదే. అవ్యక్తాద్ వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహరాగమే, రాత్యాగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. పగటి యొక్క రాకయందు అవ్యక్తము నుండి సృష్టికర్త యొక్క సుషుప్తి నుండి సకలములైన వ్యక్తులు ప్రాణులు అభివ్యక్తమవుతున్నారు. రాత్రి యొక్క రాకయందు అవ్యక్తం అనే పేరు గల ఆ సుషుప్తి యందు మళ్ళా విలీనమైపోతున్నారు అని 18వ శ్లోకంలో చదువుకున్నాం. భూతగ్రామ సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే, రాత్యాగమే అవశః పార్థ ప్రభవతి అహరాగమే. అర్జున, అదే ప్రాణుల సముదాయము వాళ్ళ వశంలో లేనిదై కర్మపరవశమై పుట్టి రాత్రి వచ్చినప్పుడు విలీనమైపోతున్నారు నాలో, పగలు వచ్చినప్పుడు మళ్ళీ ప్రకటన అవుతున్నారు అని మనం ఈ శ్లోకాలు 2 చదువుకున్నాం. 18, 19 భగవంతుడు చెప్పినటువంటి శ్లోకాలు. ఈ 2 శ్లోకాల్లోని భావము పునః ప్రతిధ్వనిస్తున్నది ఇక్కడ ఇవాళ చదువుకున్నటువంటి శ్లోకాల్లో. ఇవాళ చదువుకుంటున్నటువంటి శ్లోకాలు ఎలా రన్ అవుతున్నాయి? సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం, కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కల్పం ఎండలోకి అవి ప్రకృతిలో కలిసిపోతున్నాయి, అన్ని భూతాలు, అంత ప్రాణికోటి. కల్పం మళ్ళీ ఆరంభించేటప్పుడు మళ్ళీ అవి ప్రకటమవుతున్నాయి. ప్రకృతిం స్వామవస్థభ్య విసృజామి పునః పునః, భూతగ్రామం కృష్ణం అవశ్యం ప్రకృతేర్వశాత్. ఈ 2 శ్లోకాలు కిందటి అధ్యాయంలో 18, 19 శ్లోకాల్లో ప్రస్తావన ఒకే భావం, కానీ కొంచెం తేడా ఉన్నది. అది ఏం తేడా? ఇక్కడ ఉత్తమ పురుషంలో నాలో ఇవి నేను చేస్తున్నాను, ప్రకటింపజేస్తున్నాను, నేను సృష్టింపజేస్తున్నాను అని, అక్కడేమో బ్రహ్మదేవుడిలో విలీనమైపోతున్నాయి, బ్రహ్మదేవుడు చేస్తున్నాడు అని చెప్పి అక్కడ అంతే తేడా. ఉత్తమ పురుషం అది ప్రథమ పురుషం, అంతే తేడా. సరే, మనం శ్లోకం వేదాంతులు భగవంతుడికి పరమాత్మకి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని చెప్పి భగవంతుడు పరమాత్మయే భగవంతుడే జగత్తుగా భాషిస్తున్నాడు అని మనం ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఒకే తత్వాన్ని అనేక రూపాలుగా చూపేది ఈ ప్రకృతి. అంటే ప్రకర్షేణ కరోతి, ఈ ప్రకృతి యాక్చువల్ గా ఈ ప్రకృతిలో లీనమైపోతున్నాయి, ప్రకృతిలోంచి ప్రకటితం అవుతున్నాయి. ఈ ప్రకృతి ఎవరి వశంలో ఉన్నది? పరమాత్మ యొక్క వశంలో ఉన్నది. ఇది
ఇది సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. ప్రకృతి నా వశంలో ఉన్నది, మామికాం అది నాది, నా గుప్పెట్లో ఉన్నది ప్రకృతి. దీంట్లో ప్రకటితమవుతోంది, రాత్రి అవగానే విలీనమైపోతున్నాయి అని. సరే, వివరణం సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే. సమస్త భూతాలు ప్రళయకాలంలో నా ప్రకృతిలో లీనమైపోతున్నాయి అంటున్నాడు పరమాత్ముడు. నా స్వభావంలో, నాలో లీనమవుతున్నాయి. పరమాత్మలోన, ప్రకృతిలోన, ఇక్కడ నేనే సృష్టిస్తున్నాను అని అంటున్నాడు. ప్రకృతిలోనైనా అది పరమాత్మలోనే అని ఉపాదాన రూపంగా పరమాత్మ ప్రకృతే అని మనం, ప్రకృతి పరమాత్మ యొక్క అపరారూపం. పరమాత్మకి రెండు ప్రకృతులు, ఒకటి ప్రకృతి, ఒకటి పరాప్రకృతి, ఇంకొకటి అపరాప్రకృతి. ఇది కూడా చదువుకున్నాం మనం అక్షర పరబ్రహ్మయోగంలో. సృష్టి కాలంలో నేనే ఇవి బయట పెడుతున్నాను అని పరమాత్మ అంటున్నాడు. పునస్తాని కల్పాదౌ విసృజామి అహం. రాత్రి నాలో కలిసిపోతున్నాయి ప్రళయకాలంలో. పరమాత్మకి, బ్రహ్మదేవుడికి ప్రళయకాలము అంటే వాడికి నిద్ర లాంటిది అని అనుకోవాలి. అందులో లీనమైపోతోంది జగత్తంతా. సృష్టికాలం మళ్ళీ వస్తోంది అంటే మళ్ళీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి, పరమాత్మతోటి పాటు వాళ్ళు వచ్చేస్తాయి, లయం చేసే. అలా ఇది ఇప్పుడు కల్పం, కల్పాది, కల్పక్షయం. సృష్టి, కల్పాది అంటే సృష్టి కార్యం, కల్పక్షయం అంటే ప్రళయం. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః. ఇలా మనం చదువుకున్నాం ఈ శ్లోకం. ఇన్ఫాక్ట్ బ్రహ్మదేవుడి రాత్రి 4.32 బిలియన్ ఇయర్స్. ఇందాకే చెప్పాను కదా, అటువంటి ఆ బ్రహ్మదేవుడు నిద్ర లేచిన తర్వాత మళ్ళీ సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్, మళ్ళీ నేను సృష్టిస్తున్నాను. ఆ బ్రహ్మదేవుడికి ఆయుర్దాయం 100 సంవత్సరాలు, ఇప్పటికీ 51 సంవత్సరాలు పూర్తయ్యాయి. బ్రహ్మాండంలో అసలు ఏముంటాయో పిండాండంలో కూడా అవే ఉంటాయి. బ్రహ్మాండంలో ఉన్నవన్నీ పిండాండం అంటే మన వ్యక్తిగత శరీరంలో. ఈ శ్లోకాల్లో ఇక్కడ మనకి ఆత్మశబ్దంతో చెప్తున్నాడు. ఉత్తమ పురుషంలో సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. మాం, నాదైన ప్రకృతి యందు కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామి అహం అంటున్నాడు. అహం, ఆ అహం పరమాత్మ అహం, మన అహమే, నేనే ఆత్మని అని కదా మనం. ఆత్మశబ్దం ఎక్కడ వచ్చినా అది పరమాత్మని సూచిస్తుంది అని ఇదివరకు చెప్పుకున్నాం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని అనే స్థితికి మనం ఆ స్థితిని అందుకోవటం కోసం అక్కడ బ్రహ్మాండంలో ఏది జరుగుతుందో నిత్య ప్రళయం, ఇక్కడ మనకి కూడా అదే జరుగుతోంది. రాత్రిపూట పడుకున్నప్పుడు మన జగత్తంతా నిద్రలో వెళ్ళిపోతోంది, అంతర్ధానం అయిపోతోంది. ఇది నిత్య ప్రళయం. ఇది మనం గమనించాల్సింది. ఇక్కడ సృష్టి అలా జరుగుతుంది. పగలు వస్తే రాత్రి అంటే తెలియని స్థితి, అవ్యక్తం. పగలు కనిపిస్తున్నట్టుగా జరిగినటువంటి సృష్టి అంతా మళ్ళీ మనకి అవ్యక్తం, తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాం రాత్రి అయ్యేప్పటికీ. కానీ నిద్ర లేస్తూనే మనకి అన్ని మన తెలివిలోకి వచ్చినట్టే ఆ బ్రహ్మదేవుడి సృష్టి కూడా అలాగే ఉంటుంది. బ్రహ్మదేవుడి సమష్టి. కానీ బ్రహ్మదేవుడి నిద్ర అది యోగ నిద్ర, పరమాత్మ యొక్క నిద్ర యోగ నిద్ర.
అందులో అజ్ఞానం లేదు, అవిద్య లేదు. కానీ మన నిద్రలో అవిద్య, అజ్ఞానం, వాసనలు, శోకమోహాలు ఇటువంటివన్నీ కూడా సుఖ దుఃఖాలు ఇవన్నీ మనతోటి బబ్బుంటాయి. కారణ శరీరంలో బబ్బుంటాయి మనతోటి. నరకం, స్వర్గం, బ్రహ్మలోకం, నరకం, జీవుడు వీడి కామవాసనలు, వీడి ఎంతకీ కామనలు మనకి తీరవు అను ఈ కామనలన్నీ కామవాసన రూపేణ మనతోటి పడుకుంటాయి. ఇది బ్రహ్మదేవుడి సృష్టిలో మనమంతా ఉంటాం. ఈ మనం కిందటి వారం చెప్పుకున్నాం, బ్రహ్మదేవుడి యొక్క నిమేష పర్యంతం వాడి స్వప్నం మన జాగ్రత్త దశ, బ్రహ్మదేవుడికి స్వప్న దశ. ఇది ఆ విధంగా మనం పోల్చుకోవాలన్నమాట. సృష్టి, ప్రళయం, దీంట్లో డిఫరెన్స్ ఏమిటి అంటే ప్రభవతి, ప్రలీయతే, జాయతే, మ్రియతే, రాత్రియాగమే, రాత్రి వస్తూనే, అహరాగమే, పగలు పొద్దు కూకుతూ ఉన్నప్పుడు, పొద్దొచ్చినప్పుడు, పొద్దున్న మళ్ళీ అదే జగత్తు మళ్ళీ మనకి కనిపిస్తూ మనమే సృష్టించుకుంటూ ఉంటాం. సయేవ భూతగ్రామ. బ్రహ్మదేవుడి యొక్క బీజావస్థలో ఏముంటాయో, అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి ఏ వస్తాయో అవే పునః భూత్వా ప్రభవతి అహరాగమే. పగటితోటి పాటు మనకి అలాగే వచ్చేస్తాయి పునః. మళ్ళీ పుట్టి 2 సార్లు, అంటే 2 సార్లు పుట్టడం అని కాదు, అక్కడ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే ఖలు దుస్సారే. ఇలా మనం జన్మేపి ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఆ భగవంతుడిని కనుక తెలుసుకోకపోతే ఆ జీవులు అవశః కాలము యొక్క అధీనంలో ఉంటారు. ఆరాగమే ప్రభవతి, రాత్రియాగమే విలీయతి. అది సకల జగత్తు ఈ పరమేశ్వరుని యందే మనుగడని కలిగి ఉన్నది. సృష్టి, స్థితి, లయాలు 3. సృష్టి అంటే వర్తమాన దశ, స్థితి వర్తమాన దశ, సృష్టి భూతకాలం, లయం భవిష్యత్ కాలం. ఈ సృష్టి, స్థితి, లయములు 3 ఈశ్వరుని నుండి ఆవిర్భవించి ఈశ్వరుని యందు అంతరించుతాయి అని ఎప్పటికప్పుడు మనం సంత చెప్పుకుంటూ ఉండాలి. ఈశ్వరుని కంటే జగత్తు భిన్నంగా లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో సకల జగత్తు యొక్క సృష్టి, స్థితి, ప్రళయములతో సహా ఆ పరమేశ్వరుని యందే మనుగడను పొంది ఉన్నవి అని మనం చెప్పుకుంటూ ఉండాలి. అలా పరమాత్మ ఈశ్వరుడు మనకి జ్ఞానం వల్లనే లభిస్తాడు. ఈ శ్లోకం ఎందుకు వచ్చింది అంటే జీవ జగత్ భేదాన్ని మనకి చూపించటం కోసం, ఈ అజ్ఞానం, మనకున్నటువంటి అజ్ఞానాన్ని మనకు చూపించటం కోసం ఈ శ్లోకం సందర్భోచితంగా వచ్చింది. ఇక్కడ మనం జ్ఞానం వల్ల ఈశ్వరుడు లభిస్తాడు, కర్మల వల్ల లభించడు. జ్ఞాత్వా కర్మాణి కుర్వేత. నరుడు నారాయణుడి కంటే భిన్నంగా లేడు. భేదభావం అజ్ఞాన కల్పితం. అజ్ఞాన కల్పిత భేదము యథార్థంగా లేదది. अज्ञान में जो होता है वो असल में नहीं होता है. अखंडानंद जी महाराज गारू ఇలా చెప్పేవాడు హిందీలో. अज्ञान में जो होता है वो असल में नहीं होता है. ఈశ్వరుడు నరుని రూపంగా ఉన్నాడు. ఇది మనకి ఫెసిలిటేట్ చేయటం కోసం. నువ్వు ఎవరో కాదురా నాయనా, నువ్వు ఆ పరమాత్మవే అని జ్ఞాపకం చేయటం కోసం. నరుని పశుపక్షాది రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. ఆ ఈశ్వరుడే జగద్రూపంగా మన ముందు ప్రకటన అవుతున్నాడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. నా ప్రకృతి యందు వీళ్ళు ప్రకటన అవుతున్నారు. కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం.
కల్పం ప్రారంభంలో నేను వీటిని బహిర్గతం చేసి విసృజామి ప్రకటింపజేస్తున్నాను. కల్పక్షయం రాత్రి అయ్యేప్పటికీ ఇవి కాస్త విలీనమైపోతున్నాయి ప్రకృతి యందు. జగత్తు ఒక కల్పనం, కల్పం, కల్పక్షయే కల్పాదౌ. కల్పం అంటే ఫిక్షన్ అండి, కల్పనం. అందుకని కల్పనం అంటే కల్పితం, స్వకపోల కల్పితం. కల్పనం ఫిక్షన్, స్వప్నవత్ కళ లాంటిది. కల్పము కలనము, కళ, కాలము, ఆది వృద్ధితోటి అది కాలం అయింది. కల్పనము అంటే ఫిక్షన్, ఇట్ ఈస్ ది ఇమాజినేషన్, ఫిక్షన్. పురాణంలో కల్పం అంటే వేదాంతులు కల్పనము అంటారు, నప్రచయం వస్తోంది అక్కడ. ఇట్ ఈస్ ది ఇమాజినేషన్ ఆఫ్ ఈశ్వర, ఫిక్షన్. ఇప్పుడు అది మనకి కొత్త విషయం ఏం కాదు. అసలు నిద్రలో సంసారం లేదు, ఇందాక చెప్పాను, నిద్రలో సంసారం లేదు. జగత్ ఎక్కడికి వెళ్ళిపోయింది? రాత్రి పడుకున్నప్పుడు సుఖ దుఃఖాలు లేవు, శత్రువులు లేరు, మిత్రులు లేరు, సంపదలు లేవు, ఆపదలు లేవు. జీవుడికి సంసారం ఎక్కడ ఉన్నది? జీవుడి కల్పన యందు ఉన్నది. మనం కూడా ఆ సృష్టికర్తలాగా, ఆ బ్రహ్మదేవుడిలాగా, ప్రజాపతిలాగా ఒక కల్పన చేస్తూ ఒక కళ కంటున్నాం. మనం కూడా కళ లాంటిదే ఈ జగత్తు మనకి కూడా. అసలు ముందు మన జాగృత ప్రపంచం, జగత్తంతా కూడా బ్రహ్మదేవుడికి కళ. అహం బ్రహ్మాస్మి అని అనుకున్నప్పుడు మీకు కూడా కాలకాలం కనిపిస్తుంది మిథ్య. మిథ్య జీవుడికి కూడా మిథ్యగా కనిపిస్తుంది. ప్రకృతి ఈశ్వరుడి వశంలో ఉంటే తను సృష్టించగలుగుతున్నాడు. జీవుడు ప్రకృతి వశంలోకి వెళ్ళిపోతున్నాడు పొరపాటున. పరిచ్ఛిన్నత్వం వల్ల, మరిచిపోవటం వల్ల, అవిద్యా దశలో, అజ్ఞాన దశలో వాడు ప్రకృతి వశుడైపోతున్నాడు. అవశః, నెక్స్ట్ శ్లోకంలో భూతగ్రామమిమం కృత్స్నం అవశ్యం ప్రకృతేర్వశాత్, ప్రకృతికి వశుడైపోతున్నాడు నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. దీనికి నిత్య సృష్టి, నిత్య ప్రళయం అని పేరు జీవుడికి. ఎందుకు? మన రాత్రి కూడాను అటువంటి ప్రళయం లాంటిదే. రాత్రి జగత్తంతా ఎక్కడికో వెళ్ళిపోతోంది అంతే, నిద్రావస్థలో అంతరించుకుపోతోంది. రాత్రి పడుకునేప్పుడు మనలోనే విలీనం చేసుకుని బబ్బుంటున్నాం, లేస్తూనే మళ్ళీ మనం సృష్టించుకుంటున్నాం. ఇదంతా మన కల్పన. జీవుని యొక్క ఈ పెసరంత సంసారం, సృష్టి, జగత్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? జీవుని కల్పన నుండి వస్తోంది. ఎక్కడున్నది? జీవుని కల్పన ఎందున్నది ఈ సృష్టి అంతా. ఎక్కడ విలీనమవుతోంది? జీవుని కల్పనలో విలీనమైపోతోంది. ఇదే పరమాత్మతో కూడా వచ్చింది. ఈ సంసారం అంతా కూడా మనం చూస్తున్న ఈ సమిష్టి జగత్తు, వ్యష్టి జగత్ అంటే మీకు మాత్రమే, మీ పర్సనల్ వరల్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సమష్టి జగత్ అంటే మీది, మీ నైబర్ది, మీ భార్యది, మీ సంతానం యొక్క జగత్తు, మీ ఫ్రెండ్స్ జగత్తు, అన్నీ కలిపి అది సమష్టి జగత్తు. ఈ సంసారం అంతా సమిష్టి జగత్తు అంతా ఈశ్వరుడి యొక్క కల్పన, ఈశ్వరుడి యొక్క డ్రీమ్. ఈ పగటి కళలు లాంటివి. అసలు పగటి కళలు కనటం, గాలి మేడలు కట్టడం ఇవి మనకేం కొత్త కాదు. ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చిన బ్రహ్మ విద్య మనకు కూడా సంక్రమించింది. మనం కూడా ఒక మైకంలో ఉంటాం. పురాణంలో కల్పం అని, ఆ కల్పితం అనేది, ఆ కల్పనం అది కేవలం. వేదాంతులు దీన్ని కాల్పనికము, కాలస్వరూపము, కల్పము, కలనము, కళ అంటారు. అందుకని మిథ్యావాచక శబ్దం. ఈశ్వరుని యందు రెండు ప్రకృతులు ఉంటాయి అని మనం చదువుకున్నాం. ఒకటి పరాప్రకృతి, రెండోది అపరాప్రకృతి. జగత్తు అనేది ఈశ్వరుడి యొక్క కల్పమునందు కలిగినది, కలది. అప్రధానమైనటువంటి అపరాప్రకృతి ఇది. ఈశ్వరుడి యొక్క కల్పన యందు మాత్రమే ఈ జగత్తు కలదు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఇలా అర్థం చేసుకోండి ఒక దృష్టాంత రూపేణ.
ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. నారాయణుడు అంటే పరమాత్మ ఒక కునుకు తీసేట యోగ నిద్ర. నారాయణుడికి యోగ నిద్ర ఒక కునుకు లాంటిది. ఆ కునుకుతో పాటు ఒక చిన్న గురక పెట్టాడు. ముక్కుకి గాలాడక గురక కింద ఒక గురక వస్తుంది. అందుకనే గుడాకేశ అని ఒక నామం ఉన్నది కృష్ణుడికి. గుడాకేశ అంటే ఒక గుడక పెట్టడం. గుడాకేశ అనే నామం, ఈ నామానికి ఇదే అర్థం కూడా. ఆ గుడకకి ఆ సౌండ్ కి ఆయనకే తెలివి వచ్చేసింది. తెలివి రాగానే ఆయన కళ్ళు తెరిచాడు. ఎవరు? బ్రహ్మదేవుడు, నారాయణుడు. కళ్ళు తెరిచేసరికి పంచభూతాలు ఆవిర్భవించాయి. పృథివ్యాపస్తేజో వాయురాకాశాదులు ఆవిర్భవించాయి. వాటిని చూసేసరికి ఆయనకి ఒక చిరునవ్వు వచ్చింది. వెంటనే ఆ దంతకాంతిలో, పళ్ళు బయట పెట్టేప్పటికీ ఆ పళ్ళ కాంతిలో పంచభూతాలు పరస్పరము సమ్మిళితమై దేవ గంధర్వ యక్ష రాక్షస కిన్నర కిం పురుష మనుష్య వానర పశు పక్షి వృక్ష తిరియక్ క్రిమి కీటక మత్స్య కూర్మ వరాహ సూకర సకల ప్రాణులు క్షణకాలంలో నిర్మాణం అయిపోయాయి. అది కల్పం, ఇది కల్పం. ఇది అంటే సృష్టి కల్పం. కల్పం అంటే ఫిక్షన్. కల్పం కల్పయతి ఇది కల్ప. జగత్తు భాషిస్తోంది తప్ప వాస్తవంగా లేదు. ఇది సృష్టి, ఇదే కల్పం. బ్రహ్మదేవుడికి ఈశ్వరుడు సహితం ఎంతసేపు అలా మందహాసం నవ్వుతూ పళ్ళు బయట పెట్టి ఉండగలడు. కొంతసేపటికి ఆయనకి అలసిపోయాడు. నవ్వటం అయిపోయిన వెంటనే కల్పం అయిపోయింది. కల్పం అయిపోవటం అంటే అది కల్పక్షయం. అది కల్పక్షయం అంటే ప్రళయం. అంటే ఏమిటి? శ్లోకము జగన్మిథ్యాత్వాన్ని చెప్పటం కోసమని దృష్టాంత రూపేణ ఇలా చెప్పాడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పారౌ విసృజామి అహం. పురాణంలో ఏ కల్పము పూర్తి అయిందంటారో దాన్ని వేదాంతులు కల్పనము అంతరించినది అని అంటారు. పురాణంలో కల్పం, వేదాంతంలో కల్పనము. వేదాంతంలో ఉన్న విషమఘట్టం ఇదే. వేదాంతులు ఆత్మవాదులు. మార్పు లేని తత్వం, ఒక కూటస్థ చైతన్యం మనలో ఉన్నది. అహం అన్నటువంటిది చిత్ సామాన్యం. అది ఏది గలదో అది పరా ప్రకృతి. పరా, అపరా కాదు. అపరా అంటే అప్రధానమైన, అది కాదు. ప్రతి ప్రాణి యందు రెండు ప్రకృతులు ఉన్నాయండి. మీలో, నాలో, అందరిలోనూ. దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణము, అహంకారము, చలించే స్వభావము గలవన్నీ కూడా అప్రధానమైనటువంటి అపరా ప్రకృతి మనలో. మనోబుద్ధి అహంకార భిన్న ప్రకృతిరస్తథా. ఆ శ్లోకం మనం చదువుకున్నాం. మనలో కూటస్థంగా చెల్లించకుండా ఉన్నదేదో అది పరాప్రకృతి. దేహం చెలించే స్వభావం కలిగింది. ఇవాళ ఉన్న దేహం రేపు ఉండదు. మీకు పసితనంలో ఉన్నటువంటి దేహం ఇప్పుడు లేదే. వార్ధక్యంలో ఈ జుట్టంతా తెల్లబడిపోయింది, ముడతలు వచ్చేస్తున్నాయి మొహం మీద, కళ్ళు మసకగా కనిపిస్తున్నాయి, దేహదారుఢ్యత లేదు. నిన్న ఉన్నటువంటి దేహం రేపు ఉండట్లా. మనస్సు గంటకి మారిపోతోంది. మనస్సు, దేహము, ప్రాణము ఇవన్నీ కూడాను చలనాత్మకమైనటువంటివి. ఇవి అప్రధానమైనటువంటి ప్రకృతి అని. మనోబుద్ధిరహంకార భిన్న ప్రకృతిరస్తథా. మనలో కూటస్థంగా చెల్లించకుండా ఉన్నది అది పరా ప్రకృతి. కూటస్థంగా ఏమిటి ఉన్నది? అహం అస్మి, అహం నేను. అది చిత్ సామాన్యం. అది పర ప్రకృతి మంది.
కలదొక అచల ప్రకృతి, మనకి అది కూటస్థం. అచలం ధ్రువం అపరేయమిత స్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని గీతలో శ్లోకం. మార్పు లేనటువంటిది మనలో కూటస్థంగా సచిదాత్మ రూపంగా శుద్ధ చైతన్యం అహం అని చిత్ సామాన్యంగా మనకి ఇలా ఉన్నది. అది అది పరా ప్రకృతి మనది. ఇప్పుడు భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తదా. అష్టవిధ ప్రకృతి, ఆ పరమాత్మ యొక్క అష్టవిధ ప్రకృతి ఏమిటి? పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్. సూర్యచంద్రుడు, మదహంకారం, అపరా ప్రకృతి. అక్కడ పరబ్రహ్మ హింసల్, పరమాత్మ, అది పరా ప్రకృతి. అలాగే మనలో కూడా ప్రళయ కాలంలో జీవులు ఈశ్వరుడి యందు విలీనమవుతారు. సృష్టి ఆదవు ఈశ్వరుని నుంచి మళ్ళీ ప్రకటితమవుతున్నారు. యోగ నిద్ర పరమాత్మది యోగ నిద్ర అయితే మనది గాఢ నిద్ర. అదొకటే తేడా. అక్కడ మనది అజ్ఞానంతో కూడినటువంటిది. పరమాత్మ నిద్ర యందు, యోగ నిద్ర యందు అజ్ఞానం ఉండదు. మన నిద్రలో అవిద్య, అజ్ఞానం ఇవి కారణ శరీరంలో చోటు చేసుకుని అవిద్యా శోకమోహాలు వాసన రూపంలో అవి మనతోటి కలిసి బొబ్బుని మళ్ళీ మనం ముందు జన్మకి వెళ్ళినప్పుడు కూడా అవి మనని ఫాలో అవుతాయన్నమాట. అలా ఇదే అన్నమాట ఈ శ్లోకం యొక్క భావం. అది ఈ శ్లోకం సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామి అహం. కల్పక్షయం అంటే ఏమిటి? బ్రహ్మ యొక్క పగటి కాలము కల్పము అంటారు. అతని రాత్రి కాల ప్రమాణం కూడా అంతే. బ్రహ్మ యొక్క అహోరాత్ర ప్రమాణం 100 సంవత్సరాలు పూర్తి కాగానే బ్రహ్మ ఆయుస్సు సమాప్తం అయిపోతుంది. ఒక రాత్రి మనకి 1000 మహాయుగాలు లాగా లాంటిది. ఒక చతుర్యుగం, ఒక నిమిషం. అలా బ్రహ్మగారి యొక్క టైం, ఆ కాలాన్ని అది చెప్తోంది అన్నమాట. సర్వభూతాని అనే పదం ఏం చెప్తోంది? శరీర, ఇంద్రియ, మనోబుద్ధులు, భోగ వస్తువులు, వాటి నివాస స్థానాలు, సకల చరాచర ప్రాణులకి సర్వభూతాని అన్నటువంటి పదం అందుకని వాడింది. ఇందాక లిస్ట్ చెప్పుకున్నాం కదా. శూకర, పశు, వృక్షగుల్మాదులు, తిర్యక్ జంతువులు, పశుపక్షులు, మనుష్య జాతి, యక్ష, కిన్నర, దేవ, గంధర్వ జాతులు, ఇవన్నీను. ప్రకృతి అనే పదాన్ని సూచించండి. మామికాం అని అనటంలో ప్రకృతి అంటే అది స్వభావం. సమస్త జగత్తునికి కారణభూతమైనటువంటిది మూల ప్రకృతి. ప్రకృతిం అనే పదం ఇది మనం చదువుకున్నాం. అక్షర పరబ్రహ్మయోగంలో 18, 19 శ్లోకాల్లో కూడా ఈ అవ్యక్తము నుండి సర్వభూతముల ఉత్పత్తి జరుగుతున్నాయి. మరలా అందే అవ్యక్తములోకే లయమైపోతున్నాయి. ఈ అవ్యక్తం ఈ ప్రకృతికి ఉన్నటువంటి ఇది అన్నమాట. ఈ సంబంధాన్ని ఇక్కడ మళ్ళీ మనకి పునః చూపించాడు. యాక్చువల్ గా 18వ శ్లోకం అక్షర బ్రహ్మయోగంలో అదే మనకి చెప్పింది. అవ్యక్తాది వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహరాగమే. రాత్రి ఆగమే, రాత్రి వస్తూనే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాయి. అలా భూతగ్రామ సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే. రాత్యాగమే అవశః పార్థ ప్రభవతి అహరాగమే. ఇవే 2 శ్లోకాలు ఇవాళ చదువుతున్నాం అంతే. ఇది రిపిటిషన్. ఇక్కడ సమస్త జగత్తు తన యందు ప్రళయం అవుతోంది అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. ప్రకృతి యందు లీనమవుతోంది.
ఆ ప్రకృతి నా వశంలో ఉన్నది. అది ఇక్కడ శ్లోకంలో. కల్పాది అనే సమయం ఏమిటి? భగవంతుడు సమస్త భూతములను సృష్టించుననగా ఏమిటి? కల్పములు ముగిసిన పిదప అనగా బ్రహ్మకు 100 ఏండ్లు నిండిన పిదప జీవులచే కర్మఫలాన్ని అనుభవింపచేయటానికి తన సంకల్పము ద్వారా హిరణ్యగర్భ బ్రహ్మని మళ్ళీ సృష్టించి మళ్ళీ ఈ సర్వభూత సృష్టిని మళ్ళీ చేస్తాడు అని అక్కడ. సో ఈ మొదటి 7వ శ్లోకానికి భాష్యం మనం చేద్దాం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం త్రిగుణాత్మికాం అపరాం నికృష్టాం యాంతి మామికాం మదీయాం కల్పక్షయే ప్రళయకాలే పునః భూయః తాని భూతాని ఉత్పత్తి కాలే కల్పాదౌ విసృజామి ఉత్పాదయామి అహం పూర్వవత్. ఇదివరకులాగా మళ్ళీ పునః సృష్టిస్తాను. కల్ప క్షయం అవగానే మళ్ళీ కల్పాది యందు మళ్ళీ నెక్స్ట్ కల్పం స్టార్ట్ అవుతుంది. ఏవం అది సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం, ఈ ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది, సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి ప్రకృతి. అపరాం నికృష్టాం యాంతి మామికాం, మామికాం అంటే మదీయాం, నాది, నా వశంలో ఉన్నది. కల్పక్షయే ప్రళయకాలే, ప్రళయకాలంలో. జీవుడు ఈశ్వరుడి కంటే భిన్నంగా లేడు. మనలో ఉన్న జీవుడు కూడా ఆ ఈశ్వరుడే. నిత్య ప్రళయం, నిత్య సృష్టి, ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి క్షణం ఈ సృష్టి స్థితి లయాలు జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. మన జీవితంలో కూడా వాట్ ఈజ్ ట్రూ ఇన్ బ్రహ్మాండ ఈజ్ ట్రూ ఇన్ పిండాండ. మన వ్యక్తిగత పిండాండంలో కూడా ప్రతి రాత్రి మనం క్రియేట్ చేసుకున్న జగత్తు అంతరించుకుపోతోంది. మళ్ళీ పొద్దున్న లేస్తూనే అది మనతో లేచి కూర్చుంటోంది. అహరహ సంపద్యంతే. ఈ త్రిగుణాత్మిక అయినటువంటి ఈశ్వరుని అపరాప్రకృతి యందు విలీనమైనట్టే మనలో కూడా విలీనమైపోతున్నది రాత్రి. ప్రతిరోజు ఈశ్వరుని యందు విలీనమైనట్టుగానే. కుంతిపుత్ర కల్పాంతమునందు అంటే ప్రళయకాలమునందు సకల ప్రాణులు, ప్రళయకాలం అంటే ఏమిటి? నిద్రపోయే టైము బ్రహ్మదేవుడికి. మనకి రోజు రాత్రి పడుకునేటప్పుడు మనకి. వాట్ ఈస్ ట్రూ దేర్ ఈస్ ఆల్సో ట్రూ హియర్. అహరహ సంపద్యంతే. సకల ప్రాణులు నాకు చెందిన అపర ప్రకృతిని అంటే తక్కువ స్థాయి ప్రకృతిని పొందుతున్నాయి. ఆ ప్రకృతి సత్వరజస్తమో గుణములను, 3 గుణముల యొక్క సమ్మేళనము. ఈ 3 గుణాలు త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో అంతరించుకుపోయి ప్రవిలాపం చెందుతున్నాయి అని. పునః భూయః తాని భూతాని ఉత్పత్తి కాలే కల్పాదౌ విసృజామి ఉత్పాదయామి. విసృజామి అంటే ఉత్పాదయామి, మళ్ళీ పుట్టిస్తున్నాను. అహం పూర్వవత్, ఇదివరకు లాగానే మరలా ఆ ప్రాణులను కల్పము యొక్క ఆది యందు అంటే సృష్టి కాలమునందు పూర్వము వలనే నేను ఉత్పన్నము చేస్తున్నాను. మళ్ళీ సృష్టి కాలం నందు పూర్వం లాగానే సృష్టిస్తున్నాను. మంత్రం ఒకటి. సూర్య చంద్రమసౌ ధాత, ఆ బ్రహ్మ ధాత. యథా పూర్వమకల్పయత్, మళ్ళీ పుట్టిస్తాడు మనకి. అందుకనే పొద్దున్నే లేచి లేవగానే మళ్ళీ సూర్యుడిని చూస్తాం, మళ్ళీ రాత్రి చంద్రుడిని చూస్తాం, అన్ని గ్రహాలని చూస్తాం, పృథివీని చూస్తాం. అంతా మళ్ళీ అదే సృష్టి, జగత్తు అదే జగత్తు. నిన్న చూసిన జగత్తుకి ఇవాళ కూడా అదే జగత్తు, అంత తేడా ఏమి ఉండదు. నిన్న చూసిన జగత్తే ఇవాళ కూడా చూస్తాం. మనం జగత్తుని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. జగత్తంతా కూడా ఒక ప్రొజెక్షన్, ఆవరణ విక్షేపం లాంటిది. విక్షేపం సినిమా తెర మీద పడుతున్న బొమ్మలు లాంటిది జగత్తు. సినిమా తెర పరా ప్రకృతి, తెర మీద చూసేవన్నీ అపరా ప్రకృతి. ఈశ్వరుడు త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ద్వారా సృష్టిస్తున్నాడు. ఈశ్వరుడు తన ప్రకృతి
తన స్వభావం తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. మనం పరవశులమై కూర్చున్నాం. నెక్స్ట్ శ్లోకంలో రాబోతోంది. అందుకని పరవశులంగా ఉండకూడదు మనము అని ఆ శ్లోకంలో చెప్పబోతున్నాడు. ప్రకృతి ద్వారా అంటే మాయయ ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉంటుంది ఎప్పుడు జగత్. కర్తృత్వం మాయా ప్రకృతిలో ఉంటుంది ఇది. అది తస్య కర్తారమపి మాం విద్ధి, తస్య అకర్తారం అవ్యయం స్వమాయయ. నేను కర్తని అవుతున్నా, కానీ నేను కర్తని మట్టుకు కాదు, నేను భోక్తను కూడా అంతకంటే కాదు. ఆత్మనా ఆత్మానం జగత్, అందుకని ఆభాస. అకర్తారం అవ్యయం, భగవంతుడు సృష్టిస్తున్నాను అని చెప్పుతున్నా ఇది కూడా ఇదొక ఫాలసీ, ఇదొక పారాడాక్సికల్ స్టేట్మెంట్. తస్య కర్తారమపి మాం విద్ధి, తస్య అకర్తారం అవ్యయం. కర్త కాదు, తను ఊరికే అలా చూస్తే యస్య ఈక్షణ మాత్రేణ, యస్య దర్శన మాత్రేణ, యస్య స్మరణ మాత్రేణ సర్వం సృజతి. అలా సృష్టిస్తాం పడుతున్నాడు. సో ఇది 7వ శ్లోకం అయిపోయింది. ప్రకృతిం స్వామవస్థభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశ్యం ప్రకృతేర్వశాత్. 8వ శ్లోకం ఇది. ప్రకృతిం స్వాం అవస్థభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశ్యం ప్రకృతేః వశాత్. నెక్స్ట్ శ్లోకం. ప్రకృతిం స్వామవస్థభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశ్యం ప్రకృతేర్వశాత్. ఈ శ్లోకం అర్థం ఏమిటి? నాదైనటువంటి ప్రకృతి, నా మాయాశక్తిని నేను వశం చేసుకుని ఈ సకల ప్రాణి సముదాయాన్ని మరల పునః పునః విసృజామి పుట్టిస్తున్నాను, సృష్టిస్తున్నాను. నేను వశం చేసుకుని, అవస్థభ్య వశీకృత్య, లేబంత ప్రయోగం, ఈ ప్రాణి సముదాయాన్ని, దీని యొక్క స్వభావం ఏమిటి? అవిద్యకి వశమైనటువంటిది, అస్వతంత్రమైన ఉన్నది. ఇది ఈ ప్రాణికోటి అంతా కూడా అస్వతంత్రంగా ఉన్నది. వాళ్ళ గుప్పెట్లో వాళ్ళ ఆ ప్రకృతి మాయను వాళ్ళు వశం చేసుకోలేకపోతున్నారు. అవశ్యం ప్రకృతే వశాత్, వాళ్ళు ప్రకృతికి లొంగిపోతున్నారు వీళ్ళు సర్వభూతాలును. ఇక్కడ క్రియాపదం విసృజామి, సృష్టిస్తున్నాను. వి ప్లస్ సృజ్య విసర్గే సకర్మక పరస్మైపది దివాదిగణాల్లో. విసృజామి కింద శ్లోకంలో కూడా వచ్చింది కదా, విసృజామి, అదే విసృజామి క్రియాపదం. విసృజామి ఉత్తమ పురుషంలో వాడాడు. సృజామి పుట్టిస్తున్నాను. ప్రతిపదార్థాలు ఏమిటి? అహం నేను, స్వాం ప్రకృతిం నా స్వీయ ప్రకృతిని, నా మూల ప్రకృతిని అవస్థభ్య అంటే వశం చేసుకుని స్వీకరించి ప్రకృతే వశాత్ తమ స్వభావ వశమున అవశం పరతంత్రమై ఉన్న ఇమం ఈ కృత్స్నం సమస్తమైనటువంటి భూతగ్రామం భూత సముదాయాన్ని పునః మాటిమాటికి విసృజామి సృష్టిస్తున్నాను. వాటి కర్మానుసారంగా. వ్యాకరణాంశాలు అవస్థభ్య, అవస్తంభు యప్పు ప్రత్యయం భూత, అది భూతగ్రామం భూతానాం గ్రామ, అనేక భూతముల యొక్క సముదాయాన్ని భూతగ్రామం. గ్రామం అంటే సముదాయం. గ్రామం అన్నా గ్రూప్ అన్నా, గ్రూప్ ఆఫ్ 10 ఆర్ మోర్ 20 అది గ్రామం అంటారు. భూతగ్రామం భూతానాం గ్రామ తం షష్ఠీ తత్పురుష సమాసం. అవశ నై తత్పురుష సమాసం నవశ.
ప్రాణికోటి అంతా కూడా ప్రకృతికి వశులైపోతున్నారు. జీవుడు ప్రకృతికి వశుడైపోతున్నాడు. ఈశ్వరుడు ఇదే ప్రకృతిని ఇదే వశం చేసుకుంటున్నాడు. ఈశ్వరుడికి జీవుడికి అది తేడా. తమ తమ స్వభావ వశమున పరతంత్రమై ఉన్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారంగా సృజించబడుతున్నాయి, సృజించుతున్నాను. నా ప్రకృతి అది, దాన్ని నేనే నా వశంలో ఉంచుకుని ఈ నాటకం అంతా ఆడుతున్నాను అని అంటున్నాడు పరమాత్మ. సమస్త భూతాలు ఇలా మాటి మాటికి సృష్టిస్తుంటున్నాను, సంహరిస్తూ ఉంటున్నాను. నా ప్రకృతి చేస్తున్నదంటే దాని ద్వారా నేను చేస్తున్నాను అని అర్థం. కానీ నేనేమి చేయట్లేదు. ప్రకృతి నా శక్తే కనుక నా శక్తితో నేనే చేస్తున్నాను అనుకో అంటాడు. ఒక సముద్రం తరంగ బుద్భుదాలను సృష్టిస్తున్నదంటే అది సముద్రమా దాని శక్తే? సముద్రమే దాని శక్తి. శక్తే సముద్రం. శక్తి వేరు సముద్రం వేరు అని ఎక్కడా లేదు. శక్తే సముద్రం. ఒక సముద్రం తరంగ బుద్భుదాలను సృష్టిస్తున్నది అంటే అది సముద్రమా దాని శక్తే అని అడుగుతామా? సముద్రమే దాని శక్తితో అది అలా కనిపిస్తున్నది అంటామా లేదా? అలాగే పరమాత్మ తన శక్తితో, తన మాయా శక్తితో ఈ వ్యక్తమైనటువంటి ప్రపంచంగా భాషిస్తున్నాడు. పరమాత్మే జగత్తుగా కనిపిస్తున్నాడు. సముద్రమే దాని శక్తితో అలా కనిపిస్తున్నది అన్నట్టు. పరమాత్మే తన శక్తితో ఈ వ్యక్తమైనటువంటి జగత్తుగా భాషిస్తున్నాడు. అప్పటికి ప్రపంచం ఏదో కాదు. ప్రపంచం వేరు పరమాత్మ వేరు అని కాదు. పరమాత్మ తన శక్తితో ఈ వ్యక్తమైనటువంటి ప్రపంచంగా కనిపిస్తున్నాడు, భాషిస్తున్నాడు. అవ్యక్తమైన ఆ శక్తే ఏదో కాదు, పరమాత్మే. ప్రకృతి సృష్టించింది అంటే అప్పటికి పరమాత్మే సృష్టించాడని అనుకోవాలి మనం. అది ఎందుకు? ప్రకృతి పరమాత్మ యొక్క అధీనములో ఉన్నది కావున పరమాత్మే సృష్టించాడు ఈ జీవ జగత్తుని అని నిర్ధారణ చేశారు. అది ఆయన దృష్టితో చూస్తే అంతకన్నా అసలు ఆయన దృష్టి అదనమాట. ఇక్కడ మనం ఆ విధంగా చెప్పుకోవాలి. అవశః, పరవశః, స్వవశః, అవశః, అస్వతంత్ర. ఈ పదాలు ఇక్కడ వాడుతున్నాడు అంటే నా జనన మరణాలు నా వశంలో ఉంటే స్వవశుడిని, నా వశంలో లేకపోతే అవశః, పరవశః. పుట్టినప్పుడు మీ సంకల్పంతో పుట్టారా? గిడుతున్నప్పుడు కూడా మీ సంకల్పంతో గిడుతున్నారా? లేదు. ఎందుకు? ఎవరు స్వవశులు కారు. ఒక కృష్ణ పరమాత్మే స్వవశుడు. అందరూ పరవశులే, అవశులే. అవశః అంటే ఏమిటి? అవశః అను పదము భూతగ్రామములకు విశేషణము. స్వతంత్రులు గాక పరతంత్రులు, పరవశులు, వారి వారి కర్మవశులు, పరాధీనులు. ఇతరుల ఆధీనమునందున్న వారిని పరాధీనులు అంటారు. అవ్యక్తం నుండి ఉత్పన్నములై మరల అవ్యక్తమునందే లీనములకు సమస్త ప్రాణులు తమ తమ స్వభావములకు వశములయ్యుండును. అనగా అనాది సిద్ధములైన వేర్వేరు గుణకర్మలను అనుసరించి వివిధ ప్రకృతులు లేక స్వభావములు కలిగి ఉండును. మనం పరాధీనులమై కూర్చున్నాం. జీవుడు పరాధీనుడు. దేహగతంగా, ప్రాణగతంగా, బుద్ధ్యాత్మగా బుద్ధి ఆత్మనే నేను అని అనుకోవటం వల్ల బుద్ధి వశంలో చిక్కుకున్నాడు. దేహమే నేను అనుకునే అజ్ఞాన దశలో ఉండటం వల్ల దేహాత్మభావంలో దేహం వశంలో. మనం దేహం వశంలో ఉండరాదు, దేహాన్ని మన వశంలో పెట్టుకోవాలి. దేహాన్ని, దేశ కాలాలన్నీ రెండింటినీ మన వశం చేసుకోవాలి. పరవశంలో కాదు ఉండాల్సింది, మన వశంలో పెట్టుకోవాలి. స్వభావాలకి అధీనములై ప్రాణులు మాటి మాటికి జన్మిస్తూ ఉంటారు.
ఎందుకని వాటి వాటి గుణకర్మలని కర్మానుసారంగా చేస్తున్నది ప్రకృతియా పరమేశ్వరుడా బ్రహ్మదేవుడా ప్రకృతి వశంలో చిక్కుకుపోయాం మనం దీంట్లోంచి బయటపడి పరమాత్మ పార్టీకి వెళ్ళాలి మనం వాటి వాటి గుణకర్మలను అనుసరించి అందుకని నిస్త్రైగుణ్యో భవార్జున ద్వంద్వాతీతో భవార్జున సత్వరజస్తమో గుణాల్ని మనం వశం చేసుకోగలగాలి గుణాతీతంగా వెళ్ళాలి అందుకని ఇది గౌణం కాదు అందుకని గౌణంగా ఉండటం పక్కన పెట్టాలి మన వశంలోకి తెచ్చుకోవాలి గుణాలని గహనంగా ఉంటుంది ఏమిటంటున్నాడంటే నైనా నువ్వు అస్వతంత్రుడివి పరాధీనుడి వై కూర్చున్నావు అవిద్య వల్ల అజ్ఞాన దశలో ఉన్నావు అందుకని ఈ జనన మరణ చక్రంలో పడకుండా తప్పించుకోవటానికి కలదు ఒక మార్గం అని చెప్పటానికి ఈ శ్లోకం వచ్చింది వైరాగ్యం కోసం చెప్తున్నారండి ఈ శ్లోకం సంసారే వైరాగ్య ప్రదర్శనార్థం ఇదం ఆహా నోరు తెరిచి చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు ఆహా అని అజ్ఞానానికి 4 లక్షణాలు ఉంటాయి మన అజ్ఞానం చుట్టూతా ఆవిరించేసింది తెలివి తక్కువతనంలో బతుకుతున్నాం మనం ప్రకృతికి వశులమై కూర్చున్నాం దేహానికి వశులమై కూర్చున్నాం మన బుద్ధి ఏం చెప్తే అది చేస్తున్నాం మనం బుద్ధిని ఒక అంకుశంతో దాన్ని ఒక ఏనుగుని దాన్ని మనం ఇది చేస్తున్నామా అంటే చేయలేకపోతున్నాం పరవశులమై కూర్చున్నాం మనం అజ్ఞానానికి 4 లక్షణాలు ఉంటాయి నేను కర్తని మొదటిది నేను భోక్తని నేను సంసారిని సుఖిని దుఃఖిని నేను ఉన్నాను కానీ పరిచ్ఛిన్నుడనై సీమితుడనై ఈ దేహం అన్నటువంటి ప్రకోష్ఠంలో 4 గోడల మధ్య లోపల ఇరుక్కుపోయి కూర్చున్నాను అజ్ఞానంతో కర్మలు చేస్తే మన పీకను పుచ్చుకుంటాయి ఎందుకనే హసన్ కరోతి రుదన్ అనుభవతి అకృతం వచ్చి పడింది మన దీన్ని విధి నిషేధ శాస్త్రం అంటారు బంధమోక్ష శాస్త్రం అంటారు దీన్ని ఇప్పుడు దేహంలోనే ఇరుక్కుపోయి దేహమే నేను అని చెప్పి 3 మూరల జానడి దేహాన్ని పట్టుకుని దేహాత్మభావంతో బతుకుతున్నాం మనం దేహం ఇవాళ ఉన్నది రేపు ముసల్తనం వచ్చి ముడతలు పడి తెల్ల జుట్టు వచ్చేసేసి కళ్ళు రాలిపోయి ఆ స్థితిలోకి వెళ్తోంది దేహం దేహం జీర్ణశీలి శరీరి జీర్ణశీలి దీన్ని బంధమోక్ష శాస్త్రం అంటారు ఒక ఆయన చాలా మంచివాడు కష్టాలనే మంచి వాళ్ళకే వస్తాయి వాడిని వెతుక్కుంటూ అలా అనుకుంటూ ఉంటాం మనం వాడు చేసుకున్న కర్మకే ఫలం అనుభవిస్తూ ఉంటాడు హేతువు లేకుండా ఏ దోషం రాదు కృతం అంటే కృతం చేసినవి దీనికి ఇది ఎలా ఉంటుందంటే అకృత అభ్యాగమ దోషం అని 2 దోషాలు ఇదివరకు మనం చదువుకున్నాం ఇవి ఒక ఆఫీసర్ చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నాడు ఒకరోజు సడన్ గా సిబిఐ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు ఏమిటండి అతడు ఏ పాపం ఎరగడే ఇంత ధర్మాత్ముని ఎందుకు పట్టుకున్నారండి అని అడిగారు మిగిలిన ఉద్యోగులు మీకు ఇతను ఇది తెలియదండి 5 ఏళ్ల నుంచి మీకు ఊరికే ఈ ఆఫీసులో 5 ఏళ్లే మీకు తెలుసు వీడు అంత క్రితం 10 ఏళ్లుగా ఆయన ఇంకో చోట జబల్పూర్ లో పనిచేశాడు వీడు ఎంత కాజేశాడో ఎంత అపహరించాడో గవర్నమెంట్ డబ్బు మీకు తెలియదు వీడిని పట్టుకోవటానికి మాకు ఇంత గగనం అయిపోయింది వీడి ఇక్కడికి మారు వేషంలో ధర్మరాజులాగా వచ్చాడు నటిస్తున్నాడు ఇది అని కదా ఈ 2 దోషాలు ఇదివరకు మనం చెప్పుకున్నాం ఇక్కడ అక్షర పరబ్రహ్మ యోగంలో కృత విప్రనాశ యోగం కృత విప్రనాశ దోషం అలాగే విప్రతినాశ దోషం అకృత అభ్యాగమ దోషం సో ఇవన్నీ 5 పంచ చిత్త క్లేశాలు ఉన్నాయి చిత్తమే బుద్ధే నేను అని అనుకున్నప్పుడు బుద్ధి జ్ఞాన తోటి ఐడెంటిఫై చేసుకుని నేను బుద్ధ్యాత్మని అని అనుకున్నప్పుడు అభినివేశం
మృత్యుభయం పోదు మనకి. అభినివేశం, రాగద్వేషాలు, కర్మవశులై ఉండటం, పంచతయ్య అవిద్య, అస్మిత దేహోస్మి, నేను దేహాన్ని అని అనుకోవటం. అభినివేశం అంటే మృత్యుభయం, రాగద్వేషాలు ఇవన్నీ మనం వదలవు. కర్మాశయం, జలాశయంలాగా ఒక రిజర్వాయర్ ఆఫ్ కర్మని మనం మోసుకుని వెడుతున్నాం ప్రతి చోటికి. ఒక రిజర్వాయర్, మన పాత కర్మలన్నీ మనం వీపును ఎక్కించుకుని వెడుతున్నాం మనం. భూత్వా భూత్వా ప్రలీయతి. ఈ శ్లోకం ఇక్కడ చెప్తున్నాడంటే సంసార వైరాగ్య ప్రదర్శనార్థం ఈ శ్లోకాన్ని మనకి ఇక్కడ చెప్పాడు. దిక్కుమాలినటువంటి సంసారం నుంచి మనకి వైరాగ్యం కలగాలి. ఇప్పుడు అగ్నిష్టోమానికి చేస్తే స్వర్గం, అగ్నిష్టోమానికి స్వర్గానికి మధ్య ముందు ఇక్కడ మృత్యువు, ఇక్కడ స్వర్గంలో, ఇక్కడ మృత్యువుతోటి ఇక్కడ వదిలిపెట్టి స్వర్గంలో పుట్టాలి. అదే అష్టవిధ ప్రకృతి. ఇంద్రియస్యార్థే బ్రహ్మ యొక్క స్వాపావస్థ నుంచి సయేవహ అనే భూతాలు భూత్వా భూత్వా బీజప్రాయంగా ఉన్నవే మళ్ళీ వ్యక్తం అవుతూ ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం మనం. ఇది నిరంతరం ఒక ఇదిలో ఉంటుందన్నమాట. బ్రహ్మలోంచి సృష్టి, ఈ పంచభూతాలు ఒక దాంట్లోంచి ఒకటి ఆవిర్భవించి బ్రహ్మలోకి ప్రవిలయం చెందుతాయి. ఎలా? అనులోమ విలోమ మార్గాల్లో. అనులోమంగా ఏమిటి, విలోమంగా అంటే ఏమిటి? ఈ సృష్టి అంతా కూడా పంచభూతాలు ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అధ్య పృథివీ. ఈ 5 పంచమహాభూతాలు ఆత్మతత్వంలోంచే వస్తున్నాయి, మళ్ళీ అందులోకే వెళ్ళిపోతాయి. అనులోమంగా వస్తాయి, ప్రతిలోమంగా వెనక్కి వెడతాయి. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను ఇదివరకు. భూత్వా భూత్వా ప్రలీయంతే. ఆయన భోజనానికి ప్యాక్ చేసుకోవటానికి, ప్యాక్ చేయించుకుని వెళ్ళటానికి ఒక హోటల్కి వచ్చాడు. హోటల్ మేనేజర్ తెచ్చుకో క్యారియర్, నేను డబ్బాని తెచ్చుకో, నేను అన్ని పెట్టిస్తాను అన్నాడు హోటల్ మేనేజర్. కొద్దిసేపట్లో ఒక స్టీల్ పెద్ద డబ్బా తెచ్చి ఇచ్చాడు. ఏమిటయ్యా? అన్నం ఉన్నది, పప్పు, కూర, కూటు, పచ్చడి, సాంబారు, పులిహోర, పరమాన్నం, 8 ఐటమ్స్ తీసుకెళ్లాలంటే ఒక్క డబ్బా సరిపోతుందా? ఆగండి, తెరిచి చూద్దరు గాని, తెరవండి అన్నాడు యజమాని. వాడు తెరిస్తే మీకే తెలుస్తుంది. వాడు తెరిచేసరికి ఆ హోటల్ మేనేజర్ పెద్ద డబ్బా, దాంట్లో చిన్న డబ్బా, మళ్ళీ ఇంకో చిన్న డబ్బా, మళ్ళీ చిట్టి డబ్బా, మళ్ళీ చిట్టి డబ్బాలో బుల్లి డబ్బా, అలా డబ్బాలో డబ్బా, 8 డబ్బాలు బయటికి తీశాడు అదే దాంట్లోంచి. ఇదే అష్టవిధ ప్రకృతి. ఆశ్చర్యమైంది వాడికి. భలే బాగుంది అని అన్ని నింపిచ్చాడు. వాడు తినేసేసాడు, ఇంటికి తీసుకెళ్లి తినేసాడు. మళ్ళీ అన్ని డబ్బాలు కడుక్కుని మళ్ళీ లోపల ఒక దాంట్లోంచి ఒకటి, ఒక దాంట్లోంచి ఒకటి మళ్ళీ దబరాగా క్యారియర్ పట్టుకున్నాడు. ఇలాగే ఉంటుంది పంచభూతాలు. పృథివీ కంటే 10 రెట్లు పెద్దది అగ్ని, ఆపహ. నీళ్ల కంటే 10 రెట్లు పెద్దది అగ్ని, అగ్ని కంటే 10 రెట్లు పెద్దది వాయువు, వాయువు కంటే 10 రెట్లు పెద్దది ఆకాశం. ఆకాశంలో, ఆత్మలో, ఆకాశంలో, వాయువులో, అగ్నిలో, ఆపహ నీళ్లలో, పృథివీ ప్యాక్ అయి ఉన్నది. ఇది అనులోమ విలోమ మార్గం అంటారు వీటిని. దేహం మట్టి నుండి పుడుతుంది, మట్టిలో కలిసిపోతుంది. అజ్ఞానం ఉన్నంత వరకు ఈ కారణ శరీరం మనకు ఉంటుంది. ఈ కారణ శరీరంలో మన శోకమోహాలు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, అవిద్య వాసనలు అన్ని ప్యాక్ అయ్యి ఉంటాయి. అవ్యక్తం నుండి సకల కార్య జగత్తు వస్తుంది. జగత్తు కార్యం. ఆకాశం తామసాహంకారంలో విలీనమైపోతుంది. దేహము నేను అనేది తామసాహంకారం, వాడు కర్తగా భావిస్తాడు. తామసం రాజసంలో విలీనమైపోతుంది. భోక్తగా రాజసాహంకారం, రాజసం వెళ్ళి సాత్వికంలో విలీనమైపోతుంది. అవ్యక్తం అంటే ప్రకృతి. అక్కడ క్రియతే ఇది కార్యం, కరోతి ఇది కారణం.
వికారము లేనటువంటిది అవిక్రీయం, అక్షరం. వికారం లేదు పరమాత్మకి. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశ్యం ప్రకృతేర్వశాత్. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః. దీనికి భాష్యం శంకర్ల వారు ఎలా రాశారంటే, ప్రకృతిం స్వాం, స్వాం అంటే స్వీయాం, అవష్టభ్య అంటే వశీకృత్య, నేను వశం చేసుకుని, విసృజామి పునః పునః, ప్రకృతితో జాతం భూతగ్రామం భూత సముదాయం ఇమం వర్తమానం కృత్స్నం సమగ్రం అవశ్యం అస్వతంత్రం అవిద్యాది దోషై పరవశీకృతం ప్రకృతేః వశాత్ స్వభావవశాత్. తర్హి తస్య తే పరమేశ్వరస్య భూతగ్రామం ఇమం విషమం విదధతః తన్నిమిత్తాభ్యాం ధర్మాధర్మాభ్యాం సంబంధః స్యాదితి. ఇది హోల్ భాష్యం. దీన్ని ముక్కలు ముక్కలుగా పడుకుంటే చదువుకుందాం. భూతగ్రామం భూత సముదాయం, ఇమం వర్తమానం కృత్స్నం సమగ్రం అవశ్యం అస్వతంత్రం అవిద్యాది దోషై పరవశీకృతం. ఈ భూత సమూహం ఉన్నదే స్వభావం ఈ జన్మార్జిత సంస్కారానికి వశమై ఉండటం వలన అవిద్యామోహము మొదలైనటువంటి దోషాలతే పరవశము చెంది పరుల యొక్క అంటే పరవశమై, పరవశం అంటే తన్మయత్వం కాదు, పరవశం అంటే అన్యులకి వశులైపోయి, ప్రకృతికి వశులైపోయి, గుణాలకి వశుడైపోయి అస్వతంత్రమై ఉన్నది. ప్రకృతేః వశాత్ స్వభావవశాత్. నా స్వభావంలో వశమైపోయా. నా స్వభావం అది. నా స్వభావానికి నా ప్రకృతికి వశుడినైపోయాను. రావణాసురుడు సీత దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎవరే నీకేమి భార్యలు లేరా, నీకు ఏమి, నీకు అసలు నీ దౌర్భాగ్యపు స్థితి, నన్ను ఇలా రోజు రోజు వస్తూ ఉంటావు, నీకు మంత్రులు లేరా అంటే, నీకేమిటి ఏమిటి అసలు ఇలా నీ బుద్ధి ఏమిటి అంటే, ఇది నా స్వభావం అన్నాడు. వాడు స్వభావానికి వశుడైపోయాడు, వాడు కామానికి వశుడైపోయాడు. ఇది అక్కడ స్వభావానికి వశుడు అంటే అదన్నమాట. అవిద్య అనే మోహానికి, ఈ మోహానికి దోషాలకి పరవశం చెందటం, పరుల అవశం అవటం. ప్రకృతేః వశాత్ స్వభావవశాత్ తర్హి తస్య తే పరమేశ్వరస్య భూతగ్రామం ఇమం విషమం విదధతః. పరమేశ్వరుడవగు నీవు సుఖ దుఃఖాలలో హెచ్చు తగ్గులుగా ప్రాణి సమూహమును సృష్టించితివి. తన్నిమిత్తాభ్యాం ధర్మాధర్మాభ్యాం సంబంధః స్యాదితి ఇదమాహ భగవాన్. ప్రాణులు ఆ సుఖ దుఃఖాదులకు కారణమైనటువంటి ధర్మాధర్మాలకి నీకు సంబంధము కలుగును కదా అన్నచో భగవానుడు నెక్స్ట్ శ్లోకాన్ని ఇలా చెప్తున్నాడు. నచ మాంతాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనో అవదాసీనం అసక్తం తేషు కర్మసు. నచ మాంతాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. నచ మాంతాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓ అర్జున, ధనంజయ, కర్మలు నన్నైతే సుతరాము బంధించవు. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి, నన్ను కర్మలు బంధించవు. నేను ఉదాసీనుడి వలె ఆసీనుడనై ఉన్నాను. ఉదాసీనం అవదాసీనం అసక్తం తేషు కర్మసు. నేను ఆ కర్మల యందు ఆసక్తి పొందటం లేదు. ఆసక్తి లేని వాడిని, ఆసక్తి గలవాడిని కాను. నా చ మాం తాని కర్మాణి నిబధ్నంతి న ధనంజయ, నన్ను కర్మలు బంధించటం లేదు.
నేను ఉదాసీనుడిలాగా ఆసీనుడై ఉన్నాను. నేను ఆ కర్మల యందు చిక్కుకోవటం లేదు. నాకు ఎట్టి ఆసక్తి లేదు. ఇది శ్లోకం ముందు వారం చదవబోతున్నాం. సరే. ఇత్యుక్తవత్స్యధ మునౌ దివసో జగామ స్నాతుం సభా నమస్కరణ జగామ సాయంతనాస్త విధయస్తమినో జగామ శ్యామాక్షయే రవికరేణ సహా జగామ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. స్వస్తి. ఓం తత్సత్. ప్రకృతిం స్వాం స్వీయాం అవష్టభ్య. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది వశీకృత్య విసృజామి పునః పునః ప్రకృతితో జాతం భూతగ్రామం భూత సముదాయం. నా ప్రకృతిని వశం చేసుకుని, నా యొక్క ప్రకృతిని ఆలంబనముగా చేసుకుని నేను ఉండవలే అని ఇక్కడ మెసేజ్ మనకి. మనం ఇతరుల వశంలో ఉండరాదు. మనం స్వవశులమై ఉండాలి. అవశులుగా ఉండకూడదు. ఎప్పుడు పరవశులుగా ఉండకూడదు. పరానికి మన త్రిగుణాలకి అధీనులమై ఉండరాదు. వాటిని మనం వశంలో పెట్టుకోవాలి. తర్వాత ఎప్పటికప్పుడు కల్పం 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 అంటే మనకి ఏమిటంటే మిస్నామర్. కల్పం అని అంటే 5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకి పరమాత్మ సృష్టించాడు జగత్తు. ప్రళయం తర్వాత వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడైనా ఎనీ మూమెంట్ వరల్డ్ వార్ వచ్చేసేస్తే జగత్తంతా ప్రళయంలో మునిగిపోతుంది. ప్రళయం ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ ఇంకో 5 బిలియన్ ఇయర్స్. 5 బిలియన్, ఈ 4.32 బిలియన్ మాట కరెక్టే మంది. ఎందుకంటే నేను హార్వర్డ్ యూనివర్సిటీ మ్యూజియం కి వెళ్ళాను నేను మొన్న, మా మనవడిని తీసుకొని. దాంతో క్లియర్ గా రాసింది 4.32 బిలియన్ ఇయర్స్ బ్యాక్ రాక్స్. అప్పుడు ఈ భూమండలం మీద ఉన్నటువంటి రాక్స్ శాంపుల్స్ పెట్టి కార్బన్ డికాంపోజిషన్ పెట్టి స్కేలింగ్ బట్టి దాని ఏజ్ ఎక్కడ రాసి ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అది కరెక్టే. 500 అంటే 5 బిలియన్ ఇయర్స్ అంటే ఏమన్నా ఐడియా ఉందే మనకి? 500 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి జరిగిందిట. 500 కోట్ల సంవత్సరాలు. ఏమన్నా అర్థమైందా? తెలిసినట్టుంటుంది. 500 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించాడు పరమాత్మ అంటే అర్థం అయిందండి. నాకు I still don't have that. I'm not very clear about 500 కోట్ల సంవత్సరాలు. మైండ్ బ్లాగింగ్ నెంబర్స్ అవి. దీన్ని అర్థం చేసుకోవటం అలా చేసుకోకూడదు. ఈ అంకెలు ఈ అరిథమెటిక్ బుద్ధికి వస్తోందే మనకి? ఏం తెలిసిందో చెప్పండి. నాకు మట్టుకు ఎన్నిసార్లు చదివా, వ్యాఖ్యానం చేశా నేను. 500 కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు ఈ జగత్తును సృష్టించాడు. ఏమిటి అర్థం? అంత పెద్ద కాలం ఎలా ఉంటుంది? సృష్టించాడంటే ఎక్కడిని కూర్చుని సృష్టించాడు? ఎన్నిసార్లు చదివినా తెలిసినట్టు ఉంటుంది. దీన్ని తెలుసుకునే పద్ధతి అది కాదు. ఏమిటి? ఇది కేవలం వైరాగ్యాన్ని మనకి ప్రతిబోధనం చేయటం కోసం ఒక దృష్టాంత రూపేణ మనకి చెప్పాడు. అంచేతనే దీన్ని అధ్యాత్మ విద్య అంటారు. అధ్యాత్మ విద్య విద్యానాం. ఇప్పుడు ఇక్కడ ప్రకటమవుతున్నటువంటి ఆత్మదేవుడు, నాలో ఉన్నటువంటి ఆత్మదేవుడు నా వ్యక్తిగతమైనటువంటి జగత్తుని ప్రతి రాత్రి నాలో ప్రవిలాపనం చెంది విలీనమైపోయి నేను పొద్దున్న లేస్తూనే మళ్ళీ సృష్టితోటి మళ్ళీ లేస్తోంది. అది ఆ విధంగా నిత్య సృష్టి, నిత్య ప్రళయం. ఇక్కడ ప్రకటితం అవుతున్నటువంటి ఆత్మదేవుడు ప్రతిరోజు సృష్టి చేస్తున్నాడు నాలో. ఆత్మదేవుడు ప్రతిరోజు విసృజామి పునః పునః ఆత్మమాయయ్య స్వమాయయ్య అని మన భాషలో, మనం ఈశ్వరుడి భాషలో
మనమే ఈశ్వరుడిని అని అనుకుని ఆ స్థితిలో మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. ఇదన్నమాట దీని సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామి అహం ప్రకృతిం స్వామవస్థభ్య. నా ప్రకృతిని నా వశంలో పెట్టుకోవాలి. విసృజామి పునః పునః నేను పుట్టిస్తున్నాను. భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. నేను అవశుడుగా ఉండకూడదు, ప్రకృతి వశంలో ఉండరాదు. వాటి మీద నేను నా త్రిగుణాల మీద నేను జయాన్ని పొందాలి అన్నటువంటి ఎక్సర్సైజ్ ఇది. స్వస్తి, శుభం.